ఆఖరికి పండుగ రోజు కూడా ఫ్రస్ట్రేషన్ అంటండి. ఈయన ఫ్రస్ట్రేషన్ ఏంటో కనుక్కుందాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ఎక్స్ప్రెస్ హరి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. అందరికి హ్యాపీ వినాయక చవితి. చిన్నప్పటి నుంచి మనకి వినాయక చవితి అంటే చాలా విషయాలు గుర్తొస్తాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం అలా వినాయక చవితి రోజుల్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి సమయమే అరే వినాయక చవితి రోజులకు ఒకసారి వెళ్ళేసి వద్దాము. అవును, నిన్ను తిట్టిండు ఎవరు? అరే నువ్వు తిట్టినావు, రోజులకు వెళ్ళిపోదాం అన్నా. తిట్టలే, స్టార్ట్ చేయలే అంటే తిడతావు. చిన్నప్పుడు వినాయక చవితి అనగానే చిన్నపిల్లలు చిన్న చిన్న డబ్బాలు పట్టుకొస్తారు, గుర్తుందా? మనం ఎంతమంది అలా డబ్బాలు పట్టుకెళ్ళాం? చాలా మంది డబ్బాలు పట్టుకొస్తుంటారు. వచ్చి పట్టుకుని అంత 2 రూపాయలు ఉంటాయి, దాన్ని పట్టుకొచ్చి టక్క 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 అన్న 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 మనం వేసాం అనుకో, 10 రూపాయలు వేసాం అనుకో, నువ్వు తోపన్నా సూట్ వేసుకుని సుధాకర్ లో ఉన్నావన్నా, సూట్ వేసుకుని సుధాకర్ లో ఉన్నావన్నా. పొరపాటున 1 రూపాయి వేసావు అనుకో, ఇలా ఒకటి రూపాయలు అంత వేసావేంట్రా? మా డ్రైనేజ్ లో డ్రాయిలు ఏరుకుని వాడు ఉన్నాడు, ఈడేవడండి బాబు. మా డ్రైనేజ్ లో డ్రాయిలు ఏరుకుని వాడు ఉన్నాడు, ఈడేవడండి బాబు. మనం కొంచెం పెద్ద అవుతాం. పెద్ద అయిన తర్వాత చందాలు అడగాలి. చందాలు అడిగేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఒక 10 మంది కుర్రాలు పోయి చందాలు అడుగుతారు. అందులో ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్ ఏంటంటే ఊర్లో పెద్ద ఊరు అనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు పంపిస్తాడు. వస్తాడు అలా ఓడక్షన్ ఎలా ఉంటుందంటే, అరే నువ్వు బావా నేను రావు గారి చెప్పి వెళ్తా. దేనికిరా? చందాకేనా? లేదు బాబు, ఫిగర్లు బాగుంటారంట, ఫిగర్లు బాగుంటారంట. ఇంకోటి వస్తాడు ఇటు పక్క నుంచి వచ్చి, బా నేను ఇవే చెప్పి వెళ్తా. దేనికి? నువ్వు కూడా ఫిగర్లకు వస్తుందా? చిచ్చి నేను అంటాను కాదు బావా, వెరీ గుడ్, నువ్వు మాత్రం చందాకి వెళ్తున్నావు కదా. లేదు బావా, ఆంటీలు బాగుంటారంట. నేను బేసిక్ గా చంద్ర ఆడడానికి వెళ్ళేటప్పుడు నైట్ వెళ్తారు, ఎందుకంటే అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి. పెద్దలు అంటే వెళ్ళిన తర్వాత ఎలా వెళ్తారు తెలుసా? నైట్ వెళ్ళిన తర్వాత నైట్ 9 గంటలకు తలుపు కొడతారు. తలుపు కొట్టిన తర్వాత అప్పుడు అంకుల్ లుంగి ఎగేసుకొచ్చి, ఎవడాడు ఎవడు రావు గారు ఏంటి అప్పుడు మొదలు పెట్టారా? ఫోన్ చేయడం అండి, 9 గంటలకు అన్నం మొదలు పెట్టారా? ఓకే ఓకే, ఏం డిస్టర్బ్ చేశారా? చిచ్చి లేదురా. ఏంటి ఎలా వచ్చారు? చందా కోసం అండి. చందా దేనికిరా? ఇంటి ముందు ఐనాక్స్ కడదామని. వినాయక చవితి వస్తుంది కదండి, వినాయక చవితికి. ఓ అవును కదా, ఎంత ఎంత చందా ఎంత? 200. అందరికి 100 కదరా? మీ ఇంటికి 100, పక్కన మిల్లు పక్కన ఇంకో ఇల్లు మెయింటైన్ చేస్తున్నారు కదా. మెల్లి మాట్లాడరా, వెనకతలు ఆవిడ ఉందిరా. అబ్బారే తీసుకోరా బాబు, 200 కదా, 500 తీసుకో. సీక్రెట్ లీక్ చేయకు. ఎక్కడ మీలాంటి ఒకడే పేడ ఎత్తరాన్ని పంపిస్తే టెస్ట్ చేయడానికి టేస్ట్ చూసాడంట. ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే, అమ్మాయిలు సంవత్సరానికి ఒకసారి లంగావని వేస్తారు, అది పండగలప్పుడే. వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు క్లారిటీ ఉంటుంది. ఎక్కడైతే ఏ ఏరియా అయితే అబ్బాయిలు అయితే బాగుంటారో ఆ ఏరియా వినాయకుడిని సెలెక్ట్ చేసుకుంటారు వెళ్ళడానికి. అమ్మ లంగావని వేసుకుంటారు. అప్పటి వరకు ఎలాగెళ్తారు వినాయకుడి దగ్గరికి? ఇలా వెళ్తారు. లంగావని క్యారీ చేయడం రాదు కదా. ఎన్న అబ్బాయిని చూడగానే పాపం ఈ హోయిలు చూసి కొందరు అత్యుత్సాహపడుతులు ఉంటారు, అంటే బాగా ఉత్సాహపడుతులు. వాళ్ళకి ఎదురుకెళ్ళి రండి మా వినాయకుడు ఖాళీగా ఉన్నాడు, మా వినాయకుడి దగ్గర పూజ చేసుకోండి రండి అంటాడు. ఒకడు ఉంటాడు, ఆడి పక్కన కూడా ఉంటాడు. వాళ్ళు లవ్ ఫెయిల్యూరు. ఇలా చూసి వీడు, అరే మామ వర్షాలు పడినప్పుడు పంటలు, పండగ వచ్చినప్పుడు అమ్మాయిలు కత్తిలా ఉంటారు కదరా. ఇప్పుడు నీకు అర్థం కాదు, పంట పండితే పంట చేతికి వస్తుంది, వీళ్ళు పడ్డారనుకో ఏమీ రాదు, పెద్ద మొక్క వస్తుంది. ఎవరో వీడు ఇలా కొట్టి ఊరికి ఎదవా. చూడు ట్రెడిషనల్ అసలు ఎంత అందంగా ఉన్నారో. పూజ చేస్తుంటే చూడు లక్ష్మీదేవి ఎలా ఉంది. చిచ్చి అన్నయ్య, అవన్నీ 3D అందాలు అన్నయ్య, అందినట్టు ఉంటాయి, ఏవి అందం అలాగే కనబడ. వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఆంటీలు. వినాయకుడి దగ్గరికి వస్తారు పూజ చేసుకోవడానికి వచ్చే ఆంటీలు. కొంతమంది ఆంటీలు ఎలా ఉంటారంటే, వచ్చి మన దగ్గర ఏవో ప్రసాదాలు ఉంటాయి, అయ్యి ఎత్తుకుపోవడానికి, ఆ కాయలు ఎలాగడతామా అయ్యి ఎత్తుకుపోవడానికి, అలాంటి వాళ్ళు వస్తుంటారు అన్నమాట. వస్తారు, వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే, ఏంటి బాబు వినాయకుడు బొమ్మ పెట్టారా? అబ్బాయి లేదండి, వివి వినాయక్ గారు బొమ్మ పెట్టాం. వినాయక చతుర్థి రోజు వినాయక బొమ్మ పెట్టకపోతే ఇంకెవరు పెడతాం? అంత కోపం ఎందుకు బాబు, కొంచెం ప్రసాదం ఉంటే పెడతారా? అంతేగా వచ్చింది, రండి పెడతారు. ఏంటిది ఇంకొంచెం ఇయ్యు, ఇంకెందుకు కంచాలు తెచ్చుకోండి, తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఏంటి బాబు అలా అంటున్నావు? మేము అలాంటి వాళ్ళం కాదు. అబ్బో మీరు అలాంటి వాళ్ళు మాకు తెలీదా? ఉగాది పత్రం ఇచ్చినా జాడీలు పెట్టి దాచుకుంటారు మీరు. లాస్ట్ గుర్తేసరికి లడ్డు వేలం పాట. ఈ లడ్డు వేలం పాటలు ఎలా ఉంటాయంటే, అరే మామ ఎలాగైనా నువ్వే లడ్డు కొనాలి, నీ ఫిగర్ ముందు నువ్వే మంచి మార్కులు కొట్టాలి, లడ్డు వేలం పాట నువ్వే పాడాలి, పాడాలా? అరే దాని వెనకతలు ఏ రహమాన్ పాట పాడితేనే పాడలేదు, వేలం పాట పాడితే అదేం పడుద్దిరా? పాడు మాయా, నువ్వు పాడాలి, ఈ రోజు అమ్మాయి పాడాలి. ఏంద్రా పాడేది నీ అబ్బా? అన్ని మూసుకొని అల్లుడు పడుకుంటే మా వచ్చి మల్లెపూలు మాచం ఇమ్మన్నాడంట.